హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకు స్వాగతం. మరి ఈరోజు మన టాపిక్ ఏంటి? స్నేహం. అయితే ఈరోజు నా చిన్ననాటి ఫ్రెండ్ మిస్టర్ భాస్కర్ రుద్ర గారిని మన షోకి ఇన్వైట్ చేశాను. ఎందుకంటే భాస్కర్ నేను మా ఇద్దరం ఢిల్లీలో బ్యాచిలర్స్గా వెళ్ళి పనిచేస్తున్నప్పుడు తనేమో ఆంధ్ర భవన్లో పనిచేసేవాడు, నేనేమో 5 స్టార్ హోటల్లో పనిచేసేవాడిని. అయితే మంచి ఫ్రెండ్స్ కలిసినప్పుడు మంచి ఫుడ్ తింటారు. మేము ఢిల్లీలో అదే పని చేసేవాళ్ళం. కలిసాము అంటే మంచి రకరకాల ఫుడ్స్. అయితే ఈరోజు మీకోసం మా ఇద్దరికి నచ్చిన వంటకం ఒకటి నేను చేసి చూపిస్తాను, ఒకటి నా ఫ్రెండ్ భాస్కర్ రుద్ర చేసి చూపిస్తాడు. ఫస్ట్ వంటకం మీరు చేస్తారా నేను చేయాలా? షెఫ్ కాబట్టి తమరే చేయాలి. నేనైతే షెఫ్గా స్టార్ట్ చేశాను, ఇప్పుడు కూడా షెఫే. తను మాత్రం ఏపీ భవన్లో పనిచేసిన తర్వాత చాలా కష్టపడి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలని చెప్పి చదువుకొని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. మొట్టమొదటిగా మీకు ఇష్టమైన పరాటాలు మనం ఎన్నో రకాలు చేసుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు నేను చేసే పరాటా కొంచెం స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ పరాటాలాగా చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేసి వెరైటీగా ఉంటుంది. కేరళలో చేసే ఈ ముట్టై పరాటా. ఈ ముట్టై పరాటా మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. మన ఇండియాలోనే కాదు, మీరు శ్రీలంక అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఇది చాలా ఫేమస్. అయితే చేయడం చాలా ఈజీ. మనం ఒక కప్పు అంటే ఇక్కడ 1.5 కప్ ఉంది, మనం మైదా పిండి తీసుకొని అందులో కొంచెం అంత బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా మనం వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం. దీనివల్ల ఏమవుతుందంటే పరాటా రెడీ అయిన తర్వాత చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో తగినంత ఉప్పు వేసి పిండి కలుపుకుందాం. ఇందులో నీళ్లు ఎప్పుడు కానీ మనం పరాటాకి అలా కలుపుకునేటప్పుడు సెంటర్లో వేసి ఇలా కలుపుకుంటాం. పిండి ఇలా ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని రెస్ట్ చేసి దీంట్లో మనం నూనె వేయాలి. అప్పుడైతే చూడండి, ఇప్పుడు పిండి చేతికి అంటుకుంటున్నట్టుగా ఉంటుంది, కానీ నూనె వేసి ఇలా కలిపిన తర్వాత అది మనకి చేతికి అంటుకోదు. అయితే ఇలా నూనె వేసే ముందు కొంచెం దీన్ని మనం నీట్ చేసుకుందాం. అవును, పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్లో కూడా చక్కగా మర్దన చేస్తారా మిమ్మల్ని? మమ్మల్ని మర్దన చేయరు, నిమ్మకాయని పిండినట్టు పిండుతారు. అప్పుడే కదా మీరు ఇలా స్ట్రాంగ్గా అయ్యారు. వెరీ గుడ్. పిండి కొంచెం మంచిగా ఇలా మర్దన చేసిన తర్వాత దీంట్లో నూనె వేసుకోవాలి. మనం పిండి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మరి ఎక్కువ పిండి కాకపోయినా పిండి తీసుకొని ఫస్ట్ చూడండి, ఇలా బయట భాగాన్ని లోపలికి అంటుంటే ఈ బయట భాగం స్మూత్గా అయిపోతుంది. స్మూత్గా అయిపోయిన తర్వాత దాన్ని ఇలా చేతిలో పెట్టుకొని దీన్ని ఇలా చూడండి, ఇలా చేస్తే మనకి చక్కగా ఈ ఉండలు సాఫ్ట్గా తయారవుతాయి. ఇలా పెట్టేసి మనం పెట్టేసుకోవచ్చు. తర్వాత దీన్ని రోల్ చేసుకుందాం. మరి మీరు పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్లో మరి మీరు ఇంత స్ట్రాంగ్ కావాలంటే మీకు ఎలాంటి ఫుడ్ పెడతారు? ఉప్మా. అంటే ఉప్మా పెట్టి 10 కిలోమీటర్లు రన్ చేపిస్తారు. అప్పుడు ఇలా స్ట్రాంగ్ అయిపోతారు. మరి తర్వాత ఇంకేం పెడతారు? తర్వాత ఎగ్స్, బనానాసు, మధ్యాహ్నం లంచ్లో రైసు, దాల్, చికెన్. సో మరి దీన్ని చేసేద్దామా? అయితే మనం ఈ పరాటాలని ఇలా రోల్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం అంత నూనె, ఎంత నూనె ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అయితే దీన్ని మనం యూజువల్గా ఏం చేస్తారంటే చేత్తోటే ఇలా ఒత్తుతారు. ఇప్పుడు మనం దీన్ని రెస్ట్ చేయలేదనుకోండి, ఇలా సాగదు, దగ్గరికి అయిపోతుంది. అదే కనుక మనం ఒక 15 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేస్తే చక్కగా ఇలా సాఫ్ట్ అయిపోతుంది. అయితే ఇంకోటి ఏం చేస్తారంటే బట్టలు ఎప్పుడన్నా మీరు ఉతుకుతారు కదా, అలాగే దీంతో కూడా ఉతకడమే. దీన్ని తీసి ఇవ్వండి ఇలా కొడతారు. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఏం లేదు, ఇలా చూసారు కదా, ఇలా తీసుకొని గాల్లో దాన్ని ఇలా తిరిగేయాలి. డించిక్ అని అలా తిరిగేసినప్పుడు ఇది సాగుతుంది, చిరక్కుండా ఇలా సాగచ్చు అనమాట. ఇలా ఒట్టి గాల్లో కూడా మంచి షెఫ్స్ రకరకాలుగా చేస్తారు. ఒకళ్ళేమో మనం రుమాలి రోటీ చూస్తాం కదా, వాళ్ళు ఇలా చేస్తారు. చూడండి ఎంత ఈజీగా, ఎంత సన్నగా ఇలా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఇలా ప్లేట్ మీద పెట్టేసి దీని మధ్యలో ఇంకా కొంచెం నూనె పెడతారు. ఎందుకు అంత లేయర్స్గా అంత చక్కగా వస్తుంది అంటే ఇందుకే. తర్వాత దీన్ని మనం ఒకదాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా తయారవుతుంది. దాని తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్స్ బయటకు వచ్చేలా మనం పెట్టుకోవాలి. అయితే మరి ఇంకోటి, ఇలా రోల్ చేసుకున్నప్పుడు కూడా ఇందులో కొంచెం గాలి నిండితే అది తర్వాత మంచి పొరల్లా తయారవుతుంది. ఇప్పుడే కనుక దీన్ని పరాటాలాగా చేయడానికి ట్రై చేస్తే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇది ఇప్పుడు మళ్ళీ గ్లూటిన్ టైట్ అయిపోయింది. దీన్ని కనుక మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేస్తే అవుతుంది. ఇంకొక పిండి ఉతికేద్దాం.
ఇవి చాలా రకరకాలు ఉంటాయి. ఇలా చేత్తో మీద కూడా చేయొచ్చు. కాదు అంటే మీరు దీన్ని కేరళలో చూసామనుకోండి, వాళ్ళు పరాటాలు ఇలా వేసి కొడతా ఉంటారు. ఇలా కొడితే సన్నగా ఇలా ఎంత సన్నగా అవుతుందంటే దీంట్లో నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవచ్చు. కనిపిస్తున్నానా లేదా? కనబడట్లేదా? సరే ఇంకా కొంచెం ఉతకాలి దీన్ని. గాల్లో తిప్పండి. గాల్లో తిప్పితే ఇప్పుడు చూడండి, దీని మీద స్టోన్ మీద పెట్టాను. ఈ కనబడుతుంది, చక్కగా కనిపిస్తుంది కదా. నా ముఖం అయితే కనబడదు, మీకు అంతే. దీనికి కూడా కొంచెం అంత నూనె అంటించేసి, సో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసి ఈ పొరలన్నీ బయటకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా పరాటా రెడీ అయిపోయిందో. ఇలా రెస్ట్ అయిన తర్వాత దీన్ని మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని మనం పెనం వేడి పెనం మీద ఇక్కడ పెనం ఆన్ చేసేద్దాం. కొంచెం అంత బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా ఈ పరాటాల్లో, అయితే ఈ పరాటాలు చక్కగా ఉబ్బుతాయి. ఇలా చక్కగా మనం రుద్దుకున్న తర్వాత వేడి పెనం పైన పెడదాం. సో ఈ మనం చేసే ఈ పరాటా డిష్ ఏదైతే ఉందో దాన్ని వేడి పెనం మీద వేసి దాన్ని ముక్కలుగా చేస్తారు. సో మన పోలీస్ ఆఫీసర్ తోటి దాన్ని ఎలా కొట్టాలో చూపిస్తారు. సో మరి ఒక సైడ్ వేడెక్కిన తర్వాత మరి ఇంకో సైడ్ ఈ పరాటాను కూడా ఇటు పక్కన పెట్టుకుందాం. మరి నెక్స్ట్ మంత్ మనకి ఏప్రిల్ వచ్చేస్తుంది. మరి ఏప్రిల్ నెలలో ఎండలు బాగా పెరిగిపోతాయి. మరి మీరు ఇలా రోడ్డు మీద నుంచొని మీరు ట్రాఫిక్ కానీ వేరే పోలీస్ వాళ్ళు చేసే జాబ్స్ చాలా కష్టం కదా, అప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఈ ఎండాకాలంలో గ్లూకాన్-డి, తర్వాత కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటాం. గ్లూకాన్-డి మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ సప్లై చేస్తారు. ప్రతి కానిస్టేబుల్ లెవెల్, హోంగార్డ్ లెవెల్ నుంచి అందరికీ సప్లై చేస్తారు. మా ఆఫీసర్స్ మా వెల్ఫేర్ చూస్తారు. మాకు ఈ డస్ట్ నుంచి ప్రొటెక్షన్ గురించి కూడా మౌత్ మాస్కులు అని ఇస్తారు. తర్వాత సమ్మర్లో గ్యాగుల్స్, వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పరాటా ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన కూడా వేసి రెండు పక్కల కుక్ చేసుకుందాం. అయితే కావాలంటే దీనిపైన కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసి దాన్ని ఇంకొంచెం మంచి కలర్ వచ్చేలాగా. చూసారు కదా, ఇప్పుడు మామూలుగానే లేయర్స్ తయారవుతుంది. అదే మీరు అనుకుంటూ ఉంటారు కదా చాలాసార్లు, అరే మనం ఇళ్లలో చేస్తే ఇట్లా లేయర్స్ రాదు, వీళ్ళు ఎలా చేస్తారని. ఇదే కాదు, ఇది అయిపోయిన తర్వాత ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ చూపిస్తాను. దాని ద్వారా మీకు ఒక్క చిన్న పరాటాలో కొన్ని 100 లేయర్స్ మీకు కనిపిస్తాయి. సో మరి మన పరాటాలు చూడండి చక్కగా కలర్ వస్తుంది. మా పరాటాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి సన్న లేయర్స్ వచ్చాయి కదా, దీని నుంచి ఇంకా ఎట్లా లేయర్స్ తీసుకురావాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇలా పెట్టి దీన్ని ఇలా కొట్టామనుకోండి, ఒక్క పరాటాలోనే ఎన్ని పొరలుగా రెడీ అయిపోతుంది. అయితే ఈ పరాటాలని ముక్కలుగా చేసి పెనం మీద స్పెషల్గా చేసేదే ముట్టాయి పరాటా. అయితే మేము ఇలా ఫ్రెష్గా చేసాం కదా, ఇలా తింటేనే నాకు బాగా అనిపిస్తుంది. కాకపోతే పరాటాలు వాళ్ళు చాలా చేసి పెట్టి ఈ స్పెషల్ ఐటమ్ చేస్తారు. దాన్ని చేయడం చాలా సింపుల్ భాస్కర్. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయొచ్చు. దీంట్లో మనం ఫస్ట్ కొంచెం అంత అల్లం, దాంట్లో కొంచెం అంత నూనె. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేయకండి, ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి మంచిగా లేదనుకోండి, ఫ్లేవర్గా లేకపోతే మనకి అంత రాదు. ఫ్లేవర్ సరిగ్గా ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఉల్లిపాయలు, అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత ధనియాల పొడి, ఇవన్నీ వేసి మంచిగా దీన్ని కలుపుదాం. ఇంకా కొంచెం నూనె పడుతుంది, ఎందుకో మీరే చూస్తారు కదా. ఇవన్నీ వేసిన తర్వాత మనకి తగినంత కారం, కొంచెం అంత గరం మసాలా. ఇది వేసిన తర్వాత దీంట్లో మనం చేయబోయేది ఏంటి అంటే, దీంట్లో గుడ్డుని ఇలా కొట్టేసి, ఒక గుడ్డు, నాకొక గుడ్డు, నీకొక గుడ్డు, ఇది వేసేసిన తర్వాత దీనిపైన మనం కొంచెం అంత ఉప్పు, కావాలంటే ఇంకొంచెం అంత గరం మసాలా వేసి, ఇప్పుడు మనం చేసే టెక్నిక్ ఉంది కదా, ఈ టెక్నిక్కి ఒక పోలీస్ ఆఫీసర్ని మనం వాడుకుందాం. సో తెలుసు కదా ఏం చేయాలో. ఈ తీసుకొని దీన్ని మంచిగా చితక్కొట్టాలి. దీన్ని పెట్టేసి ఇట్లా పెట్టి అంత దగ్గరికి చేసేసి, సో మీరు చేయండి సార్ ఆఫీసర్ గారు. సో ఇలా మనం
ఈ పరాటాని ముక్కలు ముక్కలుగా అయ్యేలాగా ఇలా కొట్టి కొట్టి ముక్కలు చేస్తారు. లాస్ట్లో కావాలంటే కొంచెం అంత టమాటో అన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు అన్నీ మరొకసారి అన్నీ వేసి ఎలా వస్తుంది సువాసన, ఎలా వస్తుంది? బాగుంది, సూపర్ అదిరిపోయింది కదా. దీని ఫ్లేవరే అద్భుతం. లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకొని మళ్ళీ కొంచెం అంత కొత్తిమీర కూడా పైన జల్లుకొని, ఇప్పుడు దీన్ని తినే ఒక టెక్నిక్ ఏంటంటే దీనిపైన కొంచెం అంత కూర్మా, మన ఇళ్లలో చేసుకుంటాం కదా కూర్మా, అది దీనిపైన వేసి సర్వ్ చేస్తారు. అది ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. చూసారు కదా మన ముట్టై పరాటా రెడీ అయింది. దీన్ని సర్వ్ చేసుకోవడానికి ప్లేట్ ఇలా వేసి దీంట్లో ఇలా వేసిన తర్వాత దీనిపైన ఈ కుర్మా ఏదైతే ఉందో ఈ కుర్మాని దీనిపైన సర్వ్ చేశారు. ఇలా తింటే నేను చెప్తున్నాను అసలు దీంట్లో టేస్ట్ అంతా ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక మంచి ఫ్రెండ్తో తింటేనే దీంట్లో ఉన్న టేస్ట్ సూపర్గా వస్తుందంట. సో భాస్కర్ ఇద్దరు కలిసి చక్కగా మన బ్యాచులర్ డేస్ గుర్తు చేసుకుంటూ తిందాం. సూపర్. మరి భాస్కర్ ఎలా ఉంది టేస్ట్? వావ్ వావ్, వారే వావ్ 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 అనాల్సిందే అందరూ. కొట్టు ముత్తై పరాటా తయారు చేయు విధానం: ఒక బౌల్లో మైదా పిండి, కొంచెం బేకింగ్ పౌడర్, ఉప్పు, తగినంత నీళ్లు పోసి సాఫ్ట్ ముద్దలా కలుపుకొని నూనె పోసి మళ్ళీ కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఉండలు చేసి పల్చగా అయ్యేదాకా ఒత్తుకొని చుట్టుకోవాలి. అలా చుట్టుకున్న తర్వాత చపాతీలా రోల్ చేసుకొని పెనంపై నూనె వేసి 2 వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. అదే పెనంపై అల్లం ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి వేసి కలిపి కోడిగుడ్లు పోసి ఉప్పు, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న పరాటాలు వేసి 2 గ్లాసులతో చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు కొట్టాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి కలిపి చివరిగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కూర్మాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్తో మనకి మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. అలాగే భాస్కర్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, నేను షెఫ్ కదా, ఎప్పుడు వంట చేయడానికి అరే సంజయ్ నువ్వు షెఫ్ కదా నువ్వు వంట చేయాలి, నేను అంట్లు అవి ఇవి నేను తోముతా అనేవాడు. కాకపోతే మా తెలివి కలిగిన మా గ్యాంగ్ లీడర్ ఏం చేసేవాడు అంటే వేరే ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే మంచి 5 స్టార్ స్పెషల్ ఫుడ్ ఉంటుంది రండి, కాకపోతే అంట్లు తోమాలని చెప్పేవాడు. అయితే నేనేమో వంట చేసేవాడిని, వచ్చిన ఫ్రెండ్స్ అంట్లు తోముతా ఉంటే మనోడు మాత్రం గ్యాంగ్ లీడర్ మంచి కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసేవాడు. ఈరోజు గ్యాంగ్ లీడర్కి పప్పులు ఉడకవు. మరి మాకు నీ ఫేవరెట్, అందరి ఫేవరెట్ ష్రింప్ బిర్యానీ అంటే రొయ్యలతో మనం బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాడు. ముందుగా కొంచెం కారం ఇందులో వేసుకోవాలి బౌల్లో, అట్లే గరం మసాలా, తగినంత ఉప్పు. సో మనకి తగినంత ఉప్పు కొంచెం వేసేసుకొని దాంట్లో కొంచెం అంత నిమ్మరసం వేసి దాన్ని కొంచెం కలిపేసుకుందాం. కలిపేసేది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రొయ్యలకి కొంచెం మసాలా పట్టించి దాన్ని కుక్ చేస్తాం. అంటే మనం చికెను, మటను అయితే మంచిగా లేయర్స్లో వేసి చేస్తాం. కాకపోతే రొయ్యలు చాలా డెలికేట్గా ఉంటాయి. మరీ ఎక్కువసేపు కుక్ అయినా కానీ దాంట్లో ఆ రబ్బర్ లాగా అయిపోయి దానికి మజా పోతుంది. కాబట్టి రొయ్యల్ని ఎలా కుక్ చేయాలో చూపిస్తారు. సో మిగతా రొయ్యలు కూడా వేస్తాం. మసాలా అంతా కలిపేసినాం. మంచిగా పట్టుకుందాం. మరి మసాలా పట్టుకునే వరకు కలపాలి. మరి ముందుగా దీన్ని ఫ్రై చేసేసుకుందామా? ముందు ఈ రొయ్యల్ని కొంచెం నూనెలో ఫ్రై చేయాలి. ముందుగా కొబ్బరి నూనె మనం ఒక పెనంలో తీసుకొని అప్పుడు ఫస్ట్ రొయ్యల్ని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రొయ్యలు ఎక్కువ కుక్ అవ్వకూడదు, హాఫ్ కుక్ చేసేసుకుంటాం. సరేనా, చేద్దామా? ఇలా రొయ్యల్ని వేడి నూనెలో వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి రొయ్యలు బిర్యానీ నాకు చాలా ఇష్టం. అంటే మామూలుగా రొయ్యలు బిర్యానీ చేసుకుంటాం కానీ ఇందులో మంచిగా కొబ్బరి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ నూనె ద్వారా. అంతేకాకుండా దీంట్లో మనం కొంచెం అంత కొబ్బరి పాలు కూడా వాడతాం. రొయ్యలు మరి సగం ఫ్రై అయిపోయినాయి. అయితే ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ నూనెలో కూడా మంచి సువాసన అనేది వస్తుంది. దాని తర్వాత ఈ వేడి నూనెలోనే మనము బిర్యానీ ఆకు, మిరియాలు, గరం మసాలా, షాజీరా, లవంగం, యాలకులు, జాజి పువ్వు, స్టార్ ఆనిస్, అలాగే ఇందులో అల్లం, వెల్లుల్లి మనం చాప్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే కొబ్బరి పాలతో చేస్తామో దాంట్లో
అన్ని బిర్యానీలో మనం కరివేపాకు వేయం, కానీ మనం ఆంధ్ర స్టైల్ కోడి పులావ్ చేసుకున్నప్పుడు కూడా కరివేపాకు వేస్తారు. అలాగే ఈ రొయ్యల బిర్యానీ చేసుకునేటప్పుడు కూడా కరివేపాకు మిరియాలు తప్పకుండా వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏమన్నా మర్చిపోయావా? ఉప్పు వేయడం మర్చిపోయినా. ఉప్పు వేయడం, ఓకే. సో మరి దాంట్లో కూడా తగినంత ఉప్పు వేసేస్తారా? మరి ఇది మనం బిర్యానీ లాగా చేసుకుంటున్నాం కదా, దీంట్లో రైస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అంత ఉప్పు వేసుకుందాం ఎక్స్ట్రా. అలాగే దీంట్లో మనం పుదీనా ఆకు, కొత్తిమీర, అలాగే దీంట్లో టమాటాలు కూడా సగం వేసుకుందాం. మరి ఇప్పుడు ఏం వేద్దాం? మరి కొబ్బరి పాలు వేసేయండి. మరి ఈ రొయ్యల అన్నంలో కొబ్బరి పాలు వేస్తే దీని టేస్ట్ సూపర్గా తయారవుతుంది. దీనికి తగినంత నీళ్లు కూడా పోసేసుకుందాం. మనం 2.5 కప్పులు బియ్యం, 2.5 కప్పులకి మనకి డబల్ అంటే 2 నీళ్లు పడతాయి, 5 కప్పుల నీళ్లు. కాకపోతే మనం 1 కప్పు కొబ్బరి పాలు పోసాం కాబట్టి నీళ్ళు అనేది తగ్గించుకోవాలి. అందుకని 4 కప్పుల నీళ్లు కొలిసి పోసేసుకుందాం. మీరు మా షోకి వచ్చి ఈరోజు చూపిస్తున్నారు, కానీ మీరు ఎప్పుడన్నా ఇంట్లో వంట చేయడానికి టైం దొరుకుతుందా? ఇంట్లో సాధారణంగా అయితే దొరకదు. ఎప్పుడైనా మా మిస్సెస్ లేనప్పుడు వండేసి శివ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, ఆయన మీద ట్రయల్స్ చేస్తాను. చూసారా, ఫ్రెండ్ అంటే కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేసేసి వేరే ఫ్రెండ్కి తినిపించేస్తూ ఉంటాడు. సో మరి ఇది మూత పెట్టేసి మంచిగా మసిలిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. మరి ఒక 5 నిమిషాల్లో ఇది చక్కగా ఉడికిపోతుంది. మరి ఇప్పుడు రొయ్యలు వేసేద్దామా? ఇప్పుడు రొయ్యలు కాదు, ఫస్ట్ రైస్ వేసిన తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత రొయ్యలు వేయాలి. ఈ రైస్ ఆల్మోస్ట్ ఇక మొత్తం నీళ్ళంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దీనిపైన రొయ్యలు, కొత్తిమీర అవి వేసేసుకుందాం. మనం ఇందులో రైస్ వేసిన తర్వాత దీన్ని ఎక్కువగా కలపకూడదు, ఒక్కసారి ఇట్లా కలిపేసి దాన్ని వదిలేయాలి. కావాలంటే ముట్టు కూడా పెట్టేసుకోవచ్చు. జస్ట్ కేవలం ఒక 4-5 నిమిషాల్లో, ఎందుకంటే రైస్ని మనం ఒక అరగంట పాటు మినిమం నానబెట్టుకోవాలి. మేమైతే రైస్ని గంట సేపు పెట్టాము. అలా గంట సేపు నానితే రైస్ చక్కగా ముత్యాలాగా వస్తుంది. కాకపోతే మనం చేసేది ఈరోజు కొబ్బరి పాలు రొయ్యలు. అయితే కొబ్బరి పాలు వేసిన తర్వాత రైస్ మరీ అంత ముత్యాల్లాగా రాదు, కొంచెం అంటుకొని, కాకపోతే దానికి టేస్ట్ ఉంటుంది. అది కూడా రొయ్యలు వేస్తే అది అయిన తర్వాత చూద్దాం. సో మరి తీసి చూద్దామా? చూడండి, మొత్తం నీళ్ళంతా మన రైస్ చక్కగా పీల్చేసుకుంటుంది. నీళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు కనుక మనం దీనిపైన ఈ టమాటాలు కూడా వేస్తే బాగుంటుంది. అలాగే దీనిపైన రొయ్యలు కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మరి వేసేద్దామా? మిగతాది కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా, మనం సీ ఫుడ్ ఏదన్నా చేసుకున్నప్పుడు కొంచెం అంత నిమ్మరసం, అలాగే లాస్ట్లో కొంచెం అంత బటర్, టేస్ట్ చాలా ఇంప్రూవ్ అవ్వడం కోసం అక్కడ వేసేసుకొని దానికి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్స్ కనుక మనం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం అంత బ్రౌన్ ఆనియన్స్. ఈ రొయ్యలు ఆల్రెడీ చక్కగా ఎల్లో కలర్ ఉన్నాయి కాబట్టి కుంకుమ పువ్వు వేయక్కర్లేదు. మూత పెట్టేసి స్లో ఫ్లేమ్, అంటే అసలు మంట తాకినా దాని వేడి ఎక్కువ తాకూడదు. కావాలంటే ఒక పెనం కూడా పెట్టేసి దానిపైన పెట్టేసుకోవచ్చు. చాలా స్లో ఫ్లేమ్ ఉంది. ఇలా ఒక 4 నిమిషాల పాటు పెట్టేసి స్టవ్ బంద్ చేశారనుకోండి. దాని తర్వాత మళ్ళీ చెప్పాను కదా, ఎప్పుడైనా కానీ బిర్యానీ కానీ మనం పులావ్ కానీ చేసేటప్పుడు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆవిరిలో అలాగే ఉంచాలి. మన బిర్యానీ రెడీ అనా? రెడీ. మరి మన పోలీస్ ఆఫీసర్ రెడీ అన్న తర్వాత రెడీ అయిపోవాలి. ఇలాంటి జాలి గరిటె కానీ మంచి ఇలాంటి బిర్యానీ తీయడానికి కోసం మనం వాడుకోవచ్చు. ఏంటంటే తీసేటప్పుడు కూడా రైస్ విరగకుండా ఉండాలి. ఈ పైన మీరు రైస్ చూస్తే కనుక ఇలా పొడి పొడిగా, ఇప్పుడు ప్రతి రైస్ ఇంత పొడుగ్గా అవ్వాలి. ఆ రైస్ కొంచెం బెండ్ అయినట్టుగా వస్తే అప్పుడు మీ బిర్యానీ పర్ఫెక్ట్గా అయినట్టు. సో మనం రొయ్యలు అనేసరికి మంచి పాట కూడా వచ్చేస్తుంది. మంచి ఫ్లేవర్ బాగుంది. సూపర్గా ఉంది కదా? సూపర్. వా
చాలా బాగుంది. అంటే ఈ బిర్యానీ కంటే ఒక ఫ్రెండ్తో ఇలా వంట చేసుకొని తింటే నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. భాస్కర్ నా ఫ్రెండ్ని ఎప్పుడు కానీ ఏ పార్టీకి దేనికి పిలిచినా కానీ చాలా బిజీ ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను అనేవాడు. కానీ ఈరోజు మా షో కోసం స్పెషల్గా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరే కాదు, మీలాగా చాలా కష్టపడే అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈరోజు నా షో తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రొయ్యల బిర్యానీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో కారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి రొయ్యలు వేసి మసాలా పట్టుకునేంత వరకు కలిపి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె వేడి చేసి ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకొని టమాటా ముక్కలు వేసి కలిపి కొబ్బరి పాలు, నీళ్లు పోసి మరగనిచ్చుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నంపై టమాటా ముక్కలు పెట్టుకొని వాటిపై ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, బటర్, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టి చిన్న మంటపై 4 నిమిషాల పాటు ఉడికించుకుని వేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి మా ఈరోజు ఫ్రెండ్స్ స్పెషల్ వంటకం. సో థ్యాంక్స్ మిస్టర్ భాస్కర్ గారు మా షోకి వచ్చినందుకు. మీరు కూడా మంచి మంచి వంటకాలు మీ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలని, మరి రేపు కూడా ఇదే టైంకి కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాడు మీ వాషఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.